గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే అంగన్వాడీలో 14,236 కొలువులు, అందులో 6,399 టీచర్లు, 7,837 మంది హెల్పర్ పోస్టులకు భర్తీ. కోడ్ ముగియగానే నోటిఫికేషన్, ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీల్లో తొలి నోటిఫికేషన్. అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీ చేస్తున్న తొలి నోటిఫికేషన్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఇంకా జిల్లాల వారీగా గుర్తించిన పోస్టులు కనుక చూసుకుంటే ఆదిలాబాద్లో 96 టీచర్ల పోస్టులు కాగా సహాయకులుగా 406, కొత్తగూడెంలో 158, 826, హన్మకొండలో 37 అంగన్వాడీలు, 140 సహాయకులు, హైదరాబాద్లో 130 అంగన్వాడీ టీచర్లు కాగా 273 సహాయకులు. ఈ విధంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్న లిస్ట్ అనేది ఇక్కడ ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. గతంలో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొన్నది. తర్వాత కనుక చూస్తే కోడ్ ముగియగానే కొలువులు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల వ్యవధిలో 56,000 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో సమావేశమై మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగులను భర్తీ చేశామని గుర్తు చేశారు. కొత్త ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు శిక్షణ. 28 నుంచి మార్చి 12 వరకు శిక్షణ. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ తరపున శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జిటిలతో పాటు స్కూల్ అసిస్టెంట్స్, పండిట్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 2024 డిఎస్సిలో నియమితులైన వారికి ఈ నెల 28 నుంచి శిక్షణను ప్రారంభించనున్నారు. ముందుగా 27 నుంచి శిక్షణను ప్రారంభించాలని భావించినప్పటికీ 27న 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఉన్న నేపథ్యంలో దాన్ని కాస్త 28కి ప్రారంభించాలని షెడ్యూల్లో మార్పులు చేశారు. రాష్ట్రంలోని ఎస్జిటిలకు 28 మార్చి 1, 3 తేదీలో నిర్వహించనున్నారు. మార్చి 4 నుంచి 6 వరకు స్కూల్ అసిస్టెంట్, పండిట్స్కు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 10 నుండి 12 వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ అనేది ఇవ్వనున్నారు. 2024 డిఎస్సిలో ద్వారా ఎంపికైన 10,006 మందికి రాష్ట్ర విద్యా శాఖ బోధనా ప్రణాళికలో శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాత చూస్తే కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నల్ మృత్యుకుహరంలో 8 మంది, ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన 42 మంది. ఆ మిగిలిన 8 మంది కూడా సురక్షితంగా బయటపడాలని మనందరం కూడా కోరుకుందాం. తర్వాత చూస్తే నేడు గురుకుల ప్రవేశ పరీక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో చేరేందుకు ఎంట్రన్స్ పరీక్షకు 1,67,708 మంది దరఖాస్తు. 446 కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి పొన్నం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ రెసిడెన్షియల్ గురుకులాల్లో చేరేందుకు ఆదివారం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురుకులాలలో
ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేస్తున్న కృషి వల్లే గత సంవత్సరం కంటే దరఖాస్తులు పెరిగాయని మంత్రి తెలిపారు. తర్వాత చూస్తే చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నానని చెప్పారు. శనివారం జ్యోతినగర్లో ప్రైవేట్ ఉపాధ్యాయుల లెక్చరర్లలో అలంకారిపురి కాలనీ పట్టభద్రులలో ఆయన సమావేశమయ్యారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఉద్యోగ ప్రక్రియలను తాము అధికారంలోకి రాగానే చేపడుతున్నామని తెలిపారు. తర్వాత చూస్తే ఫేక్ సర్టిఫికెట్స్తో జాబ్, 2 అరెస్ట్, పరారీలో కీలక నిందితుడు. అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండానే ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్ చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మొగులయ్య వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం తండాకు చెందిన నగేష్, లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన నాగరాజ్ ఫేక్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికెట్లు పెట్టి ఏఈఓ గ్రేడ్ 2 పోస్టులకు సెలెక్ట్ అయ్యారు. యూపీలోని గజీపూర్ కాలేజ్ చదివినట్లు పేర్కొన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించగా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలో సదరు కాలేజీలో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు లేదని తేలింది. దీనిపై గతేడాది మార్చి 15న ఏడీఏ సంగీతలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు ఉద్యోగాలు పొందిన నరేష్, నాగరాజులను అరెస్ట్ చేశామని, కీలక సూత్రధారి అయిన కాలేజీ ప్రిన్సిపల్ బాలకృష్ణ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపాడు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే అది ఎప్పటికైనా ముప్పుగానే ఉంటుంది. విద్యా వ్యవస్థ బలోపేతంపై సీఎంకు నివేదిక అందజేత. విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ సమీక్ష. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్కు చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, రాచకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలు అందించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్తో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. అదేవిధంగా తర్వాత చూస్తే ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి. టీజీఓ కేంద్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, 4 పెండింగ్లో ఉన్న డిఏలు, హెల్త్ కార్డులు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీజీఓ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశం పలు తీర్మానాలు ఆమోదించారు. పలు ముఖ్యమైన విషయాలను విస్తృతంగా చర్చించారు. తర్వాత కనుక చూస్తే ఏప్రిల్ 29 ఎన్సెట్, మార్చి 16 వరకు దరఖాస్తులు. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో 2025-26 గాను 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల ప్రవేశానికి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సెట్ను ఏప్రిల్ 29 నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సీటీఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తారు. స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా 64 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అందులో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ వర్సిటీలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ ఏడాది బీఈడీ, ఎంఈడీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు. బీఈడీ, ఎంఈడీ కోర్సులు తిరిగి ఒక ఏడాది ఫార్మాట్కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ యోచిస్తుంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి నుంచి ఈ ప్రోగ్రాంలో కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ కోర్సుల కాల వ్యవధిని 2 ఏళ్లకు పొడిగించి దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అదేవిధంగా గ్రూప్స్ మరియు సివిల్స్, ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో ధర్మతిడ, సచధర్మతిడ అనే బిరుదులు ఉన్న కుషాణ చక్రవర్తి ఎవరు అని చెప్పి వాటికి సంబంధించిన విషయాలు అనేవి ఉన్నాయి. తర్వాత జీకే మరియు కరెంట్ అఫైర్స్లో చూస్తే ఫెలో ఆఫ్ ఫార్మర్ జాతీయ అవార్డు ప్రదానం కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న మల్లికార్జున్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఐకార్ సంస్థ జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన రైతులకు అందించే ఫెలో ఫార్మర్ 2025 అవార్డును మండలంలోని పెద్ద కుర్మపల్లి
గ్రామానికి చెందిన మావురం మల్లికార్జున రెడ్డి శనివారం న్యూఢిల్లీలో జరిగిన పూసా కృషి విజ్ఞాన్ మేళాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో విశ్వనగరంలో అందాల పోటీలు 72వ ఎడిషన్కు వేదిక కానున్న భాగ్యనగరం, మిస్ వరల్డ్ కాంటెస్టుకు సిద్ధమవుతున్న హైదరాబాద్, ముత్యాల నగరానికి మరో కలికితురాయి 120 దేశాల నుంచి రానున్న అందగత్తెలు. తర్వాత PM ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ RBI గవర్నర్ శక్తికాంత దాస్ను నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీకి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలు చేపట్టి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆయన పదవీకాలం ప్రధాని టర్మ్ ముగిసే వరకు లేదా తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు పేర్కొంది. ప్రస్తుతం ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా PK మిశ్రా ఉన్నారు. అయితే ఈయన 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. తర్వాత చూస్తే మెజిషియన్ సామల వేణుకు IMF లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. నేడు వైజాగ్ కళాభారతిలో అవార్డు ప్రదానం. తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణుకు మరో పురస్కారం దక్కింది. ఇండియన్ మ్యూజికల్ అకాడమీ IMA ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, గోల్డ్ మెజిషియన్ అవార్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మెజిషియన్ డే సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు అవార్డు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా టెట్ DSCకి సంబంధించిన బయాలజీలో రుబియోలా అనే పేరు కలిగిన వ్యాధి ఏది అని చెప్పి బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్స్ మరియు ఇతర పోటీలకు సంబంధించి జనరల్ స్టడీస్లో ఎకనామిక్ ఆంధ్ర ప్రాంతం కౌలు చట్టం తీసుకొచ్చిన సంవత్సరం అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం, అలాగే మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూసే ప్రయత్నం చేయండి. ప్రతిభలో భాగంగా RRB ఇతర పోటీ పరీక్షల భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్రలో కాకతీయుల గురించి కాకతీయుల పాలకులు, వారి ఆర్థిక పరిస్థితులు, చెరువుల నిర్మాణం, పరిపాలనకి సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. SSC రీజనింగ్ సంబంధించి ఇంగ్లీష్లో డీకోడింగ్ సంబంధించిన విషయాలు. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్లో టీనేజర్స్ వితౌట్ గైడెన్స్ కెన్ బి ఈజీలీ అని చెప్పి దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఈరోజు వార్తా పేపర్లో వచ్చిన ముఖ్య అంశాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.